Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనం స్పెషల్ వీడియోలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 నేషన్ టూర్ 5 దేశాల పర్యటన గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కరెంట్ అఫైర్స్లో భాగంగా సిలబస్లో ఇంట్రొడ్యూస్ చేయడం అయ్యింది. యూపీఎస్సీతో మొదలుపెట్టి గ్రూప్స్ వరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ద వరల్డ్, వివిధ దేశాలతో భారతదేశం సంబంధాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక టాపిక్కే మెన్షన్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 5 నేషన్ టూర్, ఈ 5 కంట్రీల పర్యటన గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్పీగా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ పర్యటనని జూలై 2 నుంచి జూలై 9 వరకు కొనసాగించడం జరిగింది. ఫస్ట్ ఈ పర్యటనలో భాగంగా ఘనా కంట్రీ, ఆఫ్టర్ దట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఆఫ్టర్ దట్ అర్జెంటీనా, నెక్స్ట్ బ్రెజిల్లో 17th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఆ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడానికి అటెండ్ అయ్యారు. ఫైనల్గా నమీబియా కంట్రీని విజిట్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 కంట్రీలని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక సిమిలారిటీ ఉంది. ఏం సిమిలారిటీ అంటే ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళంలో సదరన్ హెమిస్ఫియర్లో లొకేట్ అయిన కంట్రీస్. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఒక వర్డ్ ఎక్కువగా వార్తల్లో వింటూ ఉన్నాం, గ్లోబల్ సౌత్. అసలు ఏంటి గ్లోబల్ సౌత్? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఫోకస్ అంతా కూడా 5 దేశాల పర్యటనలో, అలాగే బ్రిక్స్ సమ్మిట్లో గ్లోబల్ సౌత్ గురించే ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధగోళంలో ఉన్న కంట్రీలు, ముఖ్యంగా సౌత్ అమెరికా, ఆఫ్రికా కంట్రీసు, ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆస్ట్రేలియా, అలానే ఓసియానియా కంట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న కంట్రీస్ లైక్ ఫిజీ, మౌరీషియస్, అలాంటి చిన్న చిన్న ద్వీపాలన్నీ కూడా, ఐలాండ్స్ అన్నీ కూడా గ్లోబల్ సౌత్ పరిధిలోకి వస్తాయి. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనమందరూ కూడా ఈ గ్లోబల్ సౌత్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో ఎలా అడుగుతున్నారంటే ఎగ్జామ్స్లో ట్రెండ్స్లో ఒక పర్టికులర్ వర్డ్ ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు ఆ వర్డ్ని తొలిసారిగా ఎవరు యూస్ చేశారు, ఆ వర్డ్ని తొలిసారిగా ఎవరు వాడారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరియు అబ్జర్వ్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనం చదివేటప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్కి గ్లోబల్ సౌత్కి చాలా లింక్ ఉందని చెప్పవచ్చు, దగ్గరగా లింక్ ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఇటీవల ఏపీ గ్రూప్ 2లో మెయిన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది బ్రంట్లాండ్ కమిషన్ 1987లో రిపోర్ట్ ఇచ్చింది. 1987లో బ్రంట్లాండ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఇప్పుడు గ్లోబల్ సౌత్ అనే వర్డ్ కూడా ఎక్కువగా వార్తల్లో ఉంది కాబట్టి దీన్ని ఎవరు తొలిసారిగా వాడారో తెలుసుకోవాలి. 1969లో అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కార్ల్ అగ్లెస్బీ అనే ఆయన గ్లోబల్ సౌత్ అనే పదాన్ని తొలిసారిగా యూజ్ చేశారు. ఇక మనము 5 కంట్రీస్ పర్యటన గురించి, హైలైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఇండియా ఘనా మధ్య కుదిరిన ఒప్పందాలు, ఎంఓయూస్. ఫస్ట్ డే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఘనా కంట్రీకి వెళ్ళారు. ఘనా ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే ఒక కంట్రీ, అట్లాంటిక్ ఓషన్కి ఆనుకొని ఉంటుంది. దీని క్యాపిటల్ అక్రా. ఈ ఘనా పర్యటన సందర్భంగా, ఈ ఘనా టూర్ సందర్భంగా ఘనా కంట్రీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం, ఘనాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి బహుకరించింది. ఈ అవార్డుతో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 24 గ్లోబల్ హానర్స్ని, 24 విదేశీ పురస్కారాలని పొందినట్టయింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అవార్డు ఏదో తెలుసుకోవాలి. ఘనా కంట్రీ ఇచ్చిన పురస్కారం ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. ఇక ఘనా ప్రెసిడెంట్ విషయానికి వస్తే జాన్ మహామా. ఘనా దేశ క్యాపిటల్ అక్రా, ఘనా ప్రెసిడెంట్ జాన్ మహామా. ఇక ఇరు దేశాల మధ్య కూడా 4 ఎంఓయూస్ కుదిరాయి. అందులో ముఖ్యమైన ఎంఓయూస్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక ఎంఓయూ వచ్చేసి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి సంబంధించి, అంటే సాంస్కృతిక మార్పిడి, ముఖ్యంగా డ్యాన్స్, లిటరేచర్, ఆర్ట్, కళలు, సాహిత్యం అటువంటి వాటికి సంబంధించి
పరస్పర సహకారం మ్యూచువల్ కోఆపరేషన్ ఒక ఎంఓయు. ఆఫ్టర్ దట్ ఇరు దేశాల మధ్య స్టాండర్డ్స్కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు ఘనా స్టాండర్డ్స్ అథారిటీ మధ్య ఒక ఎంఓయు, అంటే స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ క్వాలిటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక ఎంఓయు. ఆఫ్టర్ దట్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలి, ఘనా కంట్రీలో ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఒక ఎంఓయు. ఇంకా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒకటి ప్రకటన చేశారు, ఘనాలో మేము జన ఔషధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇక ఫైనల్గా 4th ఎంఓయు వచ్చేసి జాయింట్ కమిషన్ మీటింగ్ పైన ఒక ఎంఓయు. అంటే ఈ ఎంఓయులో భాగంగా మనము రెగ్యులర్గా మీట్ అవుదాము, రెగ్యులర్గా మీట్ అయ్యి మన కోఆపరేషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుందామని చెప్పేసి ఈ 4 ఎంఓయూస్ని కుదుర్చుకోవడం జరిగింది. అలానే ఈ పర్యటనలో భాగంగా భారతదేశము ఘనా ప్రెసిడెంట్కు చెందిన ప్రతిష్టాత్మకమైన ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఘనాలో ఫుడ్ సెక్యూరిటీని ఆహార భద్రతను ఇంప్రూవ్ చేయడం కోసము ఫీడ్ ఘనా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఘనా ప్రెసిడెంట్ జాన్ మహామా గారు ప్రారంభించారు. ఫీడ్ ఘనా ప్రోగ్రామ్. ఈ ఫీడ్ ఘనా ప్రోగ్రామ్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇండియా ప్రకటించింది. ఇక అలానే ఘనా ఈ మారుతా ఉన్న వాతావరణ మార్పుల్ని మనం చూస్తూ ఉన్నాం, క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకోవడానికి ఈ ఆహార భద్రత కోసము క్లైమేట్ రెసిలియంట్ వీట్ ఇనిషియేటివ్, క్లైమేట్ రెసిలియంట్ వీట్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేసింది. అంటే ఎటువంటి వాతావరణ మార్పులనైనా తట్టుకోవడానికి గోధుమ వంగడాలు వీట్ ఇనిషియేటివ్ ఘనా లాంచ్ చేసింది. ఇది ఇండియాకి ఘనాకి మధ్య కుదిరిన ఒప్పందం. అలానే ఘనా మేము టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఇక ఆఫ్టర్ దట్ ఘనా పర్యటన అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కరీబియన్ ఐలాండ్లో ఒక ద్వీపమైన కరీబియన్ సీ ప్రాంతంలో ఉన్న కంట్రీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనకు వెళ్ళారు. అక్కడ బోత్ నేషన్స్ మధ్య ఇరు దేశాల మధ్య 6 ఎంఓయూస్ కుదిరాయి. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో విషయానికి వస్తే దీని క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఇక ప్రైమ్ మినిస్టర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రైమ్ మినిస్టర్ కమ్లా పర్సాద్ బిస్సెసార్. ఈమె బీహారీ ఆరిజన్కు చెందిన ఆమె, బీహార్ ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తి. ఇక అలానే ఈమెకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయోధ్యలోని రామమందిర ప్రతిమను, అయోధ్యలోని రామ్ టెంపుల్కి సంబంధించిన ఒక రెప్లికాని, అలానే అయోధ్యలోని సరయూ నది జలాలను కూడా ఈమెకి అందజేశారు. సో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా ఆ దేశపు అత్యున్నత పురస్కారం ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇచ్చింది. ఇక దీనితో మోడీ గారు 25 తీసుకున్నట్టయింది, 25 ఫారిన్ పురస్కారాలు. ఇక ఆ పురస్కారం పేరు ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇంకా అలానే మాట్లాడుతూ ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పారు అంటే, ఇండియాకు చెందిన CDRI కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది విపత్తులను ఎదుర్కోవడానికి, డిజాస్టర్ను తట్టుకోవడానికి, డిజాస్టర్కి సంబంధించిన ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనము మౌలిక వసతులు బాగుండాలని చెప్పేసి CDRI ఇనిషియేటివ్ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఈ CDRIలో 47 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 47. ఇక ఇందులో మేము జాయిన్ అవుతాము. అలానే భారతదేశానికి చెందిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఈ బయోఫ్యూయల్ ఇంధనాలని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి, ఇంప్రూవ్ చేయడం కోసము ఆ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కూడా మేము జాయిన్ అవుతామని చెప్పేసి ఈమె ప్రకటించారు. అలానే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతదేశానికి చెందిన యూపీఐ పేమెంట్ సర్వీసెస్ కూడా మేము మొదలు పెడతామని చెప్పేసి ఈమె ప్రకటించారు. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఒక కమ్యూనిటీ గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు, గర్మితియా కమ్యూనిటీ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. గర్మితియా కమ్యూనిటీ అంటే బ్రిటిష్ కాలంలో భారతదేశం నుంచి వలస వెళ్ళిపోయిన కార్మికులు, ఆ కొలోనియల్ పీరియడ్లో ఫోర్స్ఫుల్గా ఇండియన్స్ని లేబరర్స్గా ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి, ఈ కరీబియన్ కంట్రీస్కి తరలించారన్నమాట. వీళ్ళనే గర్మితియా కమ్యూనిటీ అంటారు. అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రవాస భారతీయులకు 6th జనరేషన్ ఇండియన్ ఆరిజిన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పీపుల్కి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ OCI కార్డ్స్ కూడా మేము జారీ చేస్తామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు. ఇక గర్మితియా కమ్యూనిటీ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, వీళ్ళు భోజ్పురి ప్రాంతానికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా బీహార్ యూపీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక అలానే ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ గారు ప్రసంగిస్తూ ఒక టర్మ్ని వాడారు, మహాసాగర్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఈ మహాసాగర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మహాసాగర్ అంటే ఇండియన్ ఓషన్ని పరిరక్షించడానికి, మన హిందూ మహాసముద్రం ఉంది కదా, ఆ హిందూ మహాసముద్రాన్ని పరిరక్షించడానికి, ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూసుకోవడానికి మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మౌరీషియస్ పర్యటన సందర్భంగా ఈ యొక్క కాన్సెప్ట్ను తెరపైకి తీసుకొని వచ్చారు. ఇక్కడ మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. ఇంతకుముందు సాగర్ అనే ఒక విజన్ ఉండే, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇప్పుడు ఈ సాగర్ని కాస్త మహాసాగర్గా అప్గ్రేడ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. మహాసాగర్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు ఇండియన్ ఓషియన్. ఇక ఆఫ్టర్ దట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అర్జెంటీనా టూర్కి వెళ్ళారు. అర్జెంటీనా ఇది కూడా సౌత్ అమెరికా దేశం అని చెప్పవచ్చు. సౌత్ అమెరికాలోని ఒక దేశం. అర్జెంటీనా ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనము అర్జెంటీనా అంటేనే గుర్తు రావాల్సినది మనకు లిథియం ట్రయాంగిల్. అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈ 3 కంట్రీలని లిథియం ట్రయాంగిల్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఈ 3 కంట్రీలలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లిథియం రిసోర్సెస్ ఉన్నాయి. ఇక అర్జెంటీనా క్యాపిటల్ విషయానికి వస్తే బ్యూనస్ ఎయిర్స్. అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చేసి జేవియర్ మిలేయ్. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్ని విజిట్ చేసినప్పుడు ఈయనకి ఒక గౌరవము లభించింది. ఆ హానర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్. ఇక ఆఫ్టర్ దట్ మనకి అర్జెంటీనా అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇండియాకి అర్జెంటీనాకి 2025 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య లిథియం ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి లిథియం మూలకాలను తవ్వి వెలికి తీయాలి, వాడుకోవాలి అని చెప్పేసి ఒక MOU కూడా కుదిరింది. లిథియం ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఇండియా అర్జెంటీనా ఒక MOU. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్జెంటీనా మనకు ఏ విధంగా ఇంపార్టెంటో కూడా తెలుసుకోవాలి. అర్జెంటీనా ఇండియాకి ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్స్, సోయాబీను ఎడిబుల్ ఆయిల్స్ సప్లై చేస్తుంది. సోయాబీన్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్. అలానే అబ్జర్వ్ చేస్తే ఇండియాకి అర్జెంటీనాకి ట్రేడు 2012లో $2 బిలియన్ ఉండేది, 2024కి $5.2 బిలియన్ అయింది. అంటే 160% గ్రోత్ రేట్ ఉంది ట్రేడ్లో. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అర్జెంటీనాకి సంబంధించిన విషయాలు. ఇక ఇది లిథియం ట్రయాంగిల్. మరి లిథియం ఎందుకు వాడతాం? ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ మనం చూస్తూ ఉన్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో తప్పకుండా వాడే కాంపోనెంటే లిథియం. ఇక ఆఫ్టర్ దట్ అర్జెంటీనా టూర్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జూలై 6 నుంచి 7 వరకు జరిగిన 17th బ్రిక్స్ సమ్మిట్లో 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. ఇది బ్రెజిల్లోని రియో డి జనీరో పట్టణంలో జరిగింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ వాళ్ళకైనా లేదంటే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ వచ్చేసి బ్రిక్స్ వేదికగా ఈయన ఒక మాట చెప్పారు, 21st century సాఫ్ట్వేర్ కెనాట్ రన్ ఆన్ ఏ 20th century టైప్ రైటర్ అంటాడు. 21st century సాఫ్ట్వేర్ కెనాట్ రన్ ఆన్ ఏ 20th century టైప్ రైటర్ అంటే దాని అర్థము 20వ శతాబ్దానికి చెందిన టైప్ రైటర్ యంత్రాన్ని ఉపయోగించి మనము 21వ శతాబ్దంకు చెందిన సాఫ్ట్వేర్ని మనము రన్ చేయలేము అని చెప్పేసి దాని అర్థం. అంటే ఇంటర్నల్గా దాని మీనింగ్ ఏంటంటే మనం దూసుకుపోతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన దేశాలన్నీ కూడా గ్లోబల్ సౌత్ దేశాలు దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు డెఫినెట్లీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు రీఫార్మ్స్ తీసుకురావాలి, అంతేగాని మేము ఇంకా పాతకాలంలోనే ఉంటాము అని చెప్పేసి అలా కుదరదు, తప్పకుండా సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి దాని అర్థము, అప్డేట్ అవ్వాలి అని దాని అర్థము. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఈ స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏ వేదికగా చెప్పారు? ఆప్షన్ ఏ బ్రిక్స్, ఆప్షన్ బి G20, ఆప్షన్ సి G7, ఆప్షన్ డి వేరే గ్రూపింగ్ లేదంటే SCO అట్లా అడగవచ్చు. సో డైరెక్ట్గా మీరు రైల్వేస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు. ఇక 17th బ్రిక్స్ సమ్మిట్ థీమ్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఏ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఏ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అంటే దీని అర్థము గ్లోబల్ సౌత్ని బలోపేతం చేయాలి అంటే ఇన్క్లూజివ్ సమ్మిళితమైన సుస్థిరమైన పరిపాలన అవసరం అని చెప్పేసి దీని అర్థం. ఇక 16th బ్రిక్స్ సమ్మిట్ విషయానికి వస్తే ఇది 2024లో రష్యాలోని కజాన్ సిటీలో జరిగింది. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బ్రిక్స్కి ఒక కొత్త డెఫినేషన్, ఒక న్యూ డెఫినేషన్ని ఇచ్చారు. ఆ డెఫినేషన్ వచ్చేసి బ్రిక్స్ అంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అంటే మనం ఈ గ్లోబల్ సౌత్ని అభివృద్ధి చేయాలి అంటే ఈ దేశాల మధ్య సహకారము మరియు సుస్థిర అభివృద్ధిని కావాలి. ఆ సుస్థిర అభివృద్ధిని సాధించాలి అంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆ రెసిలియన్స్ పవర్ ఉండాలి, నూతనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి అని చెప్పేసి దీని అర్థము. సో ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది కొటేషన్స్లో మనం ఎక్కడైనా యూస్ చేయవచ్చు, డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్లో కూడా. ఇక బ్రిక్స్ గురించి మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. బ్రిక్స్ ఇప్పుడు ఓవరాల్గా 11 మెంబర్స్ ఉన్నారు కంట్రీస్. బ్రిక్స్ ఇది 2009లో 4 మెంబర్స్తో ఏర్పాటైంది. 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్గా మారింది. ఇక బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్మ్యాన్ సాచెస్ కంపెనీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన గోల్డ్మ్యాన్ సాచెస్ కంపెనీకి చెందిన ఒక ఎకనామిస్ట్, ఒక ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ ఆయన వాడారు. ఇక 2009లో తొలిసారిగా బ్రిక్ సమ్మిట్ జరిగింది. ఇక కంట్రీస్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా 11 కంట్రీస్ ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఇండోనేషియా. ఇప్పుడు 11 కంట్రీస్. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడుతూ ఈ బ్రిక్స్ సమ్మిట్లో క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్ని మనము బలోపేతం చేయాలి. క్రిటికల్ మినరల్స్ అంటే చాలా విలువైన ఖనిజాలు. మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ల్యాంథనైడ్లు అటువంటి ఉంటాయి కదా, లిథియము, నికెలు, గ్రాఫైటు, ల్యాంథనైడ్ సిరీస్, వీటన్నిటిని కూడా క్రిటికల్ మినరల్స్ అంటారు. ఈ క్రిటికల్ మినరల్స్ ప్రపంచంలో అత్యధికంగా చైనాలో ఉన్నాయి. వరల్డ్స్ హైయెస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఆర్ ఇన్ చైనా. ఇండియా 3rd ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ మినరల్స్ విషయంలో, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆ విషయంలో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఇక అలానే ఈ దేశాలు, బ్రిక్స్ దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి, కృత్రిమ మేధస్సు రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పారు. అలానే AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇది ఇండియాలో జరగబోతా ఉంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఎక్కడ అంటే ఇండియా. ఇక బ్రిక్స్ బ్యాంకు గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రసంగించారు. బ్రిక్స్ బ్యాంకులో అఫీషియల్ మెంబర్స్గా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ కూడా జాయిన్ అయ్యాయి. కొలంబియా, ఉజ్బెకిస్తాన్. ఇక బ్రిక్స్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది 2015లో ఏర్పాటైంది. దీన్ని బ్రిక్స్ కంట్రీలు ఏర్పాటు చేశాయి 2015లో. ఇందులో ప్రస్తుతం బ్రిక్స్ కంట్రీలతో పాటు బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్, అల్జీరియా, కొలంబియా, ఉజ్బెకిస్తాన్ ఓవరాల్గా 11 మెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బ్రెజిల్ టూర్. ఆఫ్టర్ దట్ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్ పర్యటనకు వెళ్ళారు. ఆ బ్రెజిల్ పర్యటనలో భాగంగా 6 MOUsని కుదుర్చుకున్నారు. అది కాకుండా బ్రెజిల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, బ్రెజిల్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి బహుకరించడం జరిగింది. ఆ అవార్డు పేరు వచ్చేసి
గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. దీనితో 26 విదేశీ పురస్కారాలు అందుకున్నట్టు అయింది ఈయన. ఇక బ్రెజిల్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే లూలా డిసిల్వా గారు. బ్రెజిల్ ప్రెసిడెంటు లూలా డిసిల్వా గారు. బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా. ఇక ఈ ఎంఓయూలు మనకు తప్పకుండా ఇంపార్టెంట్. ఈ 6 ఎంఓయూలు వచ్చేసి, ఒకటి టెర్రరిజాన్ని నివారించాలి, నిర్మూలించాలి, డిజిటల్ టెక్నాలజీ యూపీఐ సేవలకు సంబంధించి, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఒక ఎంఓయూ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి హక్కులకు సంబంధించి ఒక ఎంఓయూ. ఇక బ్రెజిల్ ఇండియా అంటేనే గుర్తు రావాల్సింది మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. బయోఫ్యూయల్స్ని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఇండియా బయోఫ్యూయల్స్ని వినియోగిస్తూ ఉన్న దేశంలో 4వ ప్లేస్లో ఉంది. 2024లో బయోఫ్యూయల్స్ని వినియోగిస్తూ ఉన్న దేశాల్లో ఇండియా 4th ప్లేస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ 2023లో G20 సమ్మిట్ జరిగింది ఇండియాలో G20 సమ్మిట్ జరిగింది. అక్కడ ఇరు దేశాలు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక అలానే బ్రెజిల్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక చెప్పుకున్నట్టు CDRIలో మెంబరు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమిలో కూడా మెంబర్. అలానే ఇండియా బ్రెజిల్ కలిసి జాయింట్గా ఎయిర్బార్న్ వార్నింగ్ అలర్ట్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్ని జాయింట్గా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి, అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఎయిర్బార్న్ వార్నింగ్ అలర్ట్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్ ఇలా ఉంటుంది ఈ యుద్ధ విమానాలు. ఇక ఫైనల్గా నమీబియా పర్యటన. ప్రైమ్ మినిస్టర్ గారు అనదర్ ఆఫ్రికన్ కంట్రీ అయిన నమీబియా దేశ పర్యటనకు వెళ్ళారు. చివరగా అక్కడ నమీబియా దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఈయనకు లభించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ వెల్విస్చియా మిరబిలిస్. ద మోస్ట్ ఏన్షియంట్ ఆర్డర్ ఆఫ్ వెల్విస్చియా మిరబిలిస్ అంటే ఇక్కడ వెల్విస్చియా మిరబిలిస్ అనేది నమీబియా దేశ నేషనల్ ప్లాంట్, జాతీయ మొక్క అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు 27 గ్లోబల్ హానర్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అందుకున్నట్టయింది. ఈ పర్యటనతో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 5 దేశాల పర్యటన ముగిసింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పటి వరకు 27 విదేశీ అత్యున్నత పౌర పురస్కారాలని ఈయన అందుకున్నారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025లో ఏ పురస్కారాలు అందుకున్నారు? 2025లో మౌరీషియస్ కంట్రీ, శ్రీలంక, సిప్రస్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, చివరగా నమీబియా. అంటే ఆ 7 దేశాల నుంచి 2025లో ఈ పౌర పురస్కారాలని పొందారు. ఇక నమీబియా క్యాపిటల్ విషయానికి వస్తే విండ్ హోయెక్ అనేది క్యాపిటల్. ఇక అలానే ఇరు దేశాల మధ్య 4 ఎంఓయూలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య 4 ఎంఓయూలు, అది మనకి ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి నమీబియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఒక అభివృద్ధి కేంద్రము. అలానే హెల్త్ రంగము, మెడిసిన్ రంగంలో ఒక ఎంఓయూ. ఇక అలానే నమీబియా CDRIలో కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో మేము జాయిన్ అవుతామని చెప్పేసి నమీబియా ప్రకటించింది. దానిపైన అంగీకార పత్రం పైన సంతకం కూడా చేసింది. ఇక యూపీఐ టెక్నాలజీ, యూపీఐ సేవల్ని కూడా మేము ప్రవేశపెడతాం, మా దేశంలో భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి నమీబియా ప్రకటించింది. తద్వారా ఈ ఒప్పందం పైన సంతకం చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీగా నమీబియా నిలిచింది. ఇక ఫైనల్గా మనకి గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది వార్తలు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పర్యటనలో. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అనేది 2023 G20 సమ్మిట్లో ఏర్పాటైంది ఇండియాలో అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఇండియా, బ్రెజిల్తో పాటు ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇండియా, బ్రెజిల్తో పాటు USA, ఇటలీ, బంగ్లా, అర్జెంటీనా, సింగపూర్, మౌరీషియస్, UAE, ఇండియా, బ్రెజిల్. సో ఈ కంట్రీలు కలిసి లాంచ్ చేసాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో 29 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, 29 మెంబర్ కంట్రీలు ఉన్నాయి.
14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇందులో మెంబర్స్. గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అంటేనే 29 మెంబర్ కంట్రీస్. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి 5 నేషన్ టూర్ కంప్లీట్ డీటెయిల్స్. దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ టైం. విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ టాపిక్.